బాపట్ల జిల్లా ఇంకోలులో చంద్రబాబు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. మన మీద దాడులు చేస్తున్నారు. ఒకటే హామీ ఇస్తున్నా, మిమ్మల్ని కాపాడడానికి, ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి, భవిష్యత్ తరాల భవిష్యత్తును కాపాడడానికి మేము ముందుంటాం. ఆశీర్వదించమని మనస్ఫూర్తిగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇది మా పోరాటం కాదు. నేను ఒక్క విషయం మిమ్మల్ని అడుగుతున్నా. బటన్ నొక్కతానంటారు, గొప్పగా చెప్తా ఉండు, నేను బటన్ నొక్కుతున్నానని. నేను అడుగుతున్నా ఒక విషయం, నీ బటన్ నొక్కుడు వల్లనే కదా 7 సార్లు కరెంటు ఛార్జీలు పెరిగాయా తమ్ముళ్ళు? 7 సార్లు నువ్వు బటన్ నొక్కి కరెంటు ఛార్జీలు పెరిగాయి. అదే తెలుగుదేశం హయాంలో 5 సంవత్సరాలు కరెంటు ఛార్జీలు పెరిగాయా అని మిమ్మల్ని అడుగుతున్నా. నాణ్యమైన కరెంట్ ఇచ్చావా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకో పక్కన ఈయన బటన్ నొక్కడం వల్ల 3 సార్లు ఆర్టీసీ రేట్లు పెరిగాయి. ఈయన బటన్ నొక్కడం వల్ల బాధుడే బాధుడు. చెత్త మీద పన్ను, పెట్రోల్ పన్ను మీద పన్ను, డీజిల్ మీద పన్ను, గ్యాస్ సిలిండర్లు పెరగడం, నిత్యావసర వస్తువుల ధరలు పెరగడం పెరిగాయా లేదా అని అడుగుతున్నా. 5 ఏళ్లలో 7 నుంచి 8 లక్షల కోట్ల రూపాయలు ఒక్కొక్క కుటుంబం నుంచి దోపిడీ చేసిన దొంగ ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను అడుగుతున్నా, నీ బటన్ నొక్కుడు కార్యక్రమం జాబ్ క్యాలెండర్కి ఎందుకు పనిచేయలేదని అడుగుతున్నా. పనిచేసిందా తమ్ముళ్ళు? వచ్చాయా ఉద్యోగాలు మీకు? ఏ ఒక్క తమ్ముడికైనా ఉద్యోగాలు వచ్చాయా అని అడుగుతున్నా. 5 జనవరిలో అయిపోయినాయా లేదా? ఇంకా వస్తాయని ఆశుందా మీకు? జాబు రావాలంటే యువతకు భవిష్యత్తు ఉండాలంటే అది మన బ్రాండు. ఇంకో పక్క ఏమమ్మా మద్యపాన నిషేధం బటన్ నొక్కాడా అని అడుగుతున్నా. చెప్పాడా లేదా మీకు? హామీ ఇచ్చాడా లేదా మీకు? మద్యపాన నిషేధం పైన బటన్ నొక్కితేనే మిమ్మల్ని ఓటేయమన్నాడు. ఇప్పుడు వస్తున్నాడు, ఓటేస్తారా తల్లి అని మిమ్మల్ని అడుగుతున్నా. మీ మంగళ సూత్రాలు తెంపేసిన వ్యక్తి, మీ కుటుంబాలను నాశనం చేసిన వ్యక్తికి ఓటేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంత దుర్మార్గం చేశాడు. ఇంకో పక్క సిపిఎస్ రద్దుకు ఎందుకు బటన్ నొక్కలేదని అడుగుతున్నా. ఆ రోజు అన్నాడు, ఇది ఎంత పని అన్నా, వారం ఎన్ని వారాలు అయిపోయినాయి జగన్మోహన్ రెడ్డి అని అడుగుతున్నా. చివరి వారం వస్తా ఉంది, పోయే వారం వస్తా ఉంది, తప్పకుండా పోతున్నావు. ఇలాంటి మోసాలు చేసి గుంతలు పడిన రోడ్లు బాగు చేయడానికి బటన్ నొక్కాడా అని అడుగుతున్నా. నొక్కతాడని మీకు ఆశ ఉందా అని అడుగుతున్నా. ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ఈ ముఖ్యమంత్రిని మీరు ఒక్కసారి చూస్తే ఎక్కడ పనులు చేయాలో ఆ పనులు చేయలేదు. ఎక్కడైతే తప్పుడు పనులు చేయకూడదు అక్కడ మాత్రం తప్పుడు పనులు చేశారు. దోపిడీ పైన శ్రద్ధ పెట్టాడు. ఒక ఆర్థిక ఉగ్రవాదిగా మారాడు. ఏ స్కీమ్ పెట్టినా దాని వెనకాల ఒక పెద్ద స్కామ్ ఉంటుంది. మైనింగ్, ఇసుక, లిక్కర్, భూములు, ఏది చూసినా దోపిడీనే దోపిడీ. ఇంత దుర్మార్గం ఎప్పుడూ లేదు. నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, ఈ రాష్ట్రంలో బాగుపడిన వ్యక్తి ఒక్కడే ఒకడు. ఎవరు తమ్ముడు? ఎవరమ్మా బాగుపడింది? దేశంలో అందరి ముఖ్యమంత్రుల ఆస్తులు ఎంత ఉన్నాయో దానికంటే ఎక్కువ ఆస్తుండే వ్యక్తి ఎవరో మీరే చెప్పండి. ఎవరు? అంటే
సైకో మాత్రం ఆస్తులన్నీ పెంచేసుకున్నాడు. మీరు బాగుపడ్డారా అని అడుగుతున్నా. ఈ ప్రభుత్వం వల్ల మీ ఆదాయం పెరిగిందా అని అడుగుతున్నా. అప్పులు పెరిగాయా లేదా అని అడుగుతున్నా. అంటే అందరూ నాశనం అయిపోయాం. ఇంకొక విషయం మీరు చూస్తే ఎవరికి ఇలాంటి సైకో ఆలోచన రావు. భూగర్భ ఖనిజ సంపద సహజ వనరుల్ని దోచేసిన వ్యక్తి ఈ సైకో జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఎప్పుడు కూడా మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్ తెలుగుదేశం పార్టీ అవునా కాదా అని అడుగుతున్నా. మీకు అభివృద్ధి కావాలన్నా లేదా అని అడుగుతున్నా. అభివృద్ధి చేస్తేనే సంక్షేమ కార్యక్రమాలు వస్తాయి. అభివృద్ధి చేయకపోతే సంక్షేమ కార్యక్రమాలు ఎక్కడి నుంచి వస్తాయని అడుగుతున్నా. ఒక విషయం మీరు ఆలోచించండి. ఒక ఊర్లో ఒక తిరుగుబోతు